హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈవినింగ్ కదా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అలాగే చాలా సందడిగా ఉంది. మా అమ్మాయి ఎగ్జామ్స్ కూడా కొంచెం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అయిన ఒక ఎగ్జామ్ ఉందనమాట. అది కూడా ఇంగ్లీష్ కాబట్టి తనేం టెన్షన్ ఏం ఫీల్ అవ్వట్లేదు. మధ్యలో 2 to 3 days గ్యాప్ వచ్చింది. సో చూడండి, హ్యాపీగా వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. బెడ్ మీద పడుకొని ఉన్నాడు. నేను చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసేసి మా అబ్బాయి నిద్రపోతున్నాడు. మా పాప కూడా రిలాక్స్ అవుతుంది. నేను ఈ సాటర్డే అయితే ఫుల్ వర్క్ చేసి అలసిపోయానండి. ఎందుకంటే ఒక బిఫోర్ డే ఉన్న క్లోత్స్తో పాటుగా మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసేసి మొత్తం క్లియర్ చేశాను అనమాట. ఊరికే తొక్కుతూ ఉంటాం కదా, సో తీసినప్పుడు మాత్రం మొత్తం దీవాన్ మీద 2 బెడ్ల మీద అన్నీ తీసేసి క్లీన్ చేసేసి అన్నీ ఆరేసరికి నా పని అయిపోయింది. ఫుల్గా ఆకలేసింది. అన్నంతో పాటు ఐస్ క్రీమ్ కూడా తినేసాను అనమాట. అంత ఆకలేసేసింది. మా అబ్బాయి పడుకోకముందు నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు వాడు కూడా తింటూ ఉంటే షూట్ చేశాను. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాడంటే, టేస్ట్ బాగుంది మమ్మీ, ఇంకా రోజు ఇట్లాగే చెయ్యి, నాకు పాలొద్దు, పాలతో ఇట్లా చేసి పెట్టా అని చెప్పి అడిగాడు అనమాట. సో పిల్లలకి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ రెసిపీ చూడకపోతే చూడండి. చాలా ఈజీ అండ్ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వట్లేదన్న ఫీలింగ్ మనకి ఉండదు. సో వాళ్ళు తినట్లేదన్న ఫీలింగ్ లేకుండా హెల్దీ వేలో కొంచెం ఈ సమ్మర్లో ఈ విధంగా ఎంజాయ్ చేస్తారనమాట. తప్పకుండా ట్రై చేసి ఒకవేళ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పాలనిపిస్తే చెప్పండి. చూడండి, బాదాం జీడిపప్పు నేను పౌడర్లా చేయకుండా పలుకులుగా వేశాను కదా. సో వాడికి ఆ తింటూ మధ్య మధ్యలో వస్తుంటే చాలా టేస్టీగా అనిపించింది అనమాట. తప్పకుండా మీ పిల్లల కోసం ట్రై చేయండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చాక ఆల్రెడీ కడిగి అక్కడ పెట్టుకున్న గిన్నెలన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు టబ్లో పెడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి అలాగే బద్ధకంగా సైడ్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ సర్దేసేసుకొని ఇంక ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి కొంచెం మనం వ్లాగ్స్ రెగ్యులర్గా చేసుకుంటానండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే కెమెరా పట్టుకోవాలంటే నాకు బోల్డన్ని పనులు వేరేవి అవి ఇవి కొంచెం గజిబిజి గందరగోళంతో అలా అయిపోయింది. బట్ స్టిల్ ఇక నుంచి మా అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయాయి, కొంచెం కూల్గా ఉన్నాను కదా, సో నో ప్రాబ్లం. కొద్దిగా నా వర్క్ రొటీన్స్ అనేవి మీకు షూట్ చేసి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది సోడా ఉప్పు అండి. చాలా వరకు క్లీనింగ్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర అయిపోయింది, తెప్పించుకున్నాను. గాజు వాటిలో ఏంటంటే మనం పైకి వచ్చిన తర్వాత దాన్ని కింద కొట్టలేం కాబట్టి ఏదన్నా సాఫ్ట్ దాని మీద ట్యాప్ చేస్తే అవి చక్కగా కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ పైన లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే మా అమ్మాయి తర్బూజాకి జ్యూస్ చేసి ఇవ్వమని అడిగింది. సో అది ఇంట్లో ఉంది. సమ్మర్ కాబట్టి ఏదో ఒకటి పుచ్చకాయో తర్బూజానో లేదంటే అరటిపళ్ళో ఏదో ఒకటి ఆల్టర్నేట్ మనకి వండుకొని తినాలి అంటే ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్కసారి తినాలని అనిపించదు. బట్ ఫ్రూట్స్ ఉంటే మనం హ్యాపీగా జ్యూస్ అన్నా చేసుకోవచ్చు, అంటే పండ్ల మొక్కలన్నా తినేయచ్చు. కాబట్టి అవి ఉంచుకుంటే మనకి బెటర్. ఇందులో జ్యూస్ లాగా మనకి గింజల దగ్గర ఉంటుంది కదా, నేనైతే అది వేస్ట్ చేయను. ఇలాగా మొత్తం తీసేసి స్ట్రైనర్లోకి వడగట్టేసుకుంటే గింజలన్నీ పైకి వచ్చేస్తాయి. మనం ఆ గింజల్ని కొంచెం ట్యాప్ కింద వాష్ చేసి అలా ఎండకు పెట్టేసామంటే మంచిగా ఎండిపోతే ఆ తర్బూజా సీడ్స్ కాలక్షేపంగా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు సమ్మర్లో బోర్ కొట్టినప్పుడు వాళ్ళకి అవి ఎండబెట్టిన ఇచ్చేసి ఇవి తినండి అంటే అదే బోల్డంత కాలక్షేపం సరిపోతుంది వాళ్ళకి. ఇంకా ఒక చిన్న స్లైస్ పక్కన పెట్టేసి పెద్ద దాంతో జ్యూస్ చేసేస్తున్నాను. చక్కగా పండిందండి. ఒక్కోసారి మరీ పండినట్టుగా ఉన్నా కూడా పైన కాయ పచ్చిగా ఉంటాయి. బట్ ఇదైతే పర్ఫెక్ట్గా పండింది, బాగుంది ఫ్లేవర్ కూడా. మిల్క్ ఉన్నవన్నీ నేను కుల్ఫీలో వాడేసాను కాబట్టి ఎక్స్ట్రా మిల్క్ లేవు, లేదంటే పాలు కూడా వేసి జ్యూస్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. కాస్త గ్యాస్గా అనిపించే వాళ్ళు పాలు యాడ్ చేసుకోకుండా ప్లెయిన్ జ్యూస్ తాగితే బెటర్ అనమాట. ఇంకా షుగర్ అట్లాంటివి ఏమి యాడ్ చేయనండి. చూడండి ఎన్ని జ్యూస్ వచ్చాయో. మనం గింజలు తీసేసే దాంట్లో అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇలా స్ట్రైనర్లో కడుక్కున్నామంటే ఆ గింజలకున్న నురుగు జిగురు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో దట్ వాటిని మళ్ళీ మనం ఎండబెట్టుకొని ఆ పైన కొంచెం పీచులాగా ఉన్నది తీసేసామంటే పిల్లలతో పాటు మనం మధ్యాహ్నం పూట కాలక్షేపానికి అవి బాగా పనిచేస్తూ ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకేదైనా ఒక పని అయిపోగానే అక్కడ ఉన్న వాటిని చిన్నగా కడిగేసేసి ప్లెయిన్గా వెంటనే తీసేస్తూ ఉంటాను, లేదంటే అన్నీ సోపుతో అంటే మనకు మళ్ళీ బండిడ్ అయిపోతాయి. ఇంకా పాప ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇక ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, గందరగోళం ఎక్కువగా ఉంటుంది. సో ఇక నుంచి నాకు వర్క్కి రిలాక్సింగ్గా ఉంటుంది, బట్ వాళ్ళ అల్లరితోటి కూడా టైం అనేది అలా తెలియకుండా గడిచిపోతుంది అనమాట సమ్మర్ అంతా. కొంచెం కూల్గా ఇక వ్లాగ్స్ అయితే నేను అప్పుడప్పుడు చేస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఇది నేను గడ్డలాగా ఉండే బెల్లం తీసుకుంటానండి, అది రోజున ఉండే కొద్దీ సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో దాన్ని యూస్ చేస్తాను నేను. జ్యూస్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి గాజు గ్లాసులో తాగితే సూపర్గా ఉంటుంది. మనకి ఆ ఫీలింగ్ ఏదో ఒక జ్యూస్ సెంటర్లో కూర్చొని తాగిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని వేసి నా వరకైతే ఒక నార్మల్ రెగ్యులర్ గ్లాస్లో వేసేసుకున్నాను. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అంతే కదా, అన్నీ డెకరేషన్ చేసినా మళ్ళీ చివరికి వాటిని క్లీన్ చేసి సెట్ చేసుకోవాల్సింది మనకి. కాబట్టి మన విషయంకి వచ్చేసరికి కాంప్రమైజ్ చెప్తాం, అబ్బా మళ్ళీ జాగ్రత్తగా దాన్ని కడిగి ఎక్కడ పెడతాంలే, ఇదైతే సరిపోతుందిలే అని చెప్పి. ఇంకా ఇదైతే ఒక జ్యువెలరీ పీస్ అండ్ 2 శారీస్ చూపిస్తానండి ఇప్పుడు మీకు. థానీ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ, అలాగే వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వాళ్ళ కలెక్షన్లో అవన్నీ మీకు నచ్చితే మీరు కూడా ఏమైనా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది ఒక కొలాబరేషన్ వీడియో. వాళ్ళు నాకు ఈ 2 శారీస్ అండ్ ఆ జ్యువెలరీ పీస్ రివ్యూ కోసం పంపించారు. మీకు చెప్పడం వల్ల ఏంటంటే అవి నేను తీసుకున్నాను అంటే కొన్నాను అని కాకుండా అది రివ్యూ కోసం మాకు వచ్చాయని మీకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నానండి. సో ఈ శారీ బోర్డర్ పెద్దగా గ్రాండ్గా ఉండడం వల్ల నాకు నచ్చింది. ప్లస్ మస్టర్డ్ కలర్ నాకు చాలా తక్కువ అనమాట. ఎక్కువగా నేను బ్లూస్ పింక్సే తీసుకుంటూ ఉంటాను. సో కాస్త డిఫరెంట్ ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. ఈ శారీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ, ఇది పింక్లోనే తీసేసుకున్నాను. దీనికి బార్డర్ కూడా నేవీ బ్లూ ఇచ్చారు. సో ఈ 2 పిక్లో అయితే ఇంకా చాలా బ్రైట్గా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో చూడంగానే నచ్చిందని చెప్పేసి ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మనకి రా సిల్క్ ఉన్నటువంటి బ్లౌజ్ కానీ ప్లెయిన్గా ఉన్న నేవీ బ్లూ బ్లౌజ్ వేసుకుని ఇది వేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందండి చెక్స్ శారీ, బాగుందా? క్వాలిటీ కూడా మరీ పల్చగా లేకుండా మంచిగా, అంటే మనకి ఒక డిఫరెంట్ కాటన్ కమ్ సిల్క్ శారీ లాగా అనిపించింది. కొంచెం శారీస్లో నాకు డిఫరెంట్ టైప్స్ అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ గురించి అంత ఐడియా లేదు. డిజైన్ చూసి నచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఈ లాస్ట్లో ఉన్నది బ్లౌజ్ పీస్ అనుకుంటా. సో చూడండి, కాంబినేషన్ చాలా బాగుంది. నచ్చిందా అండి మీకు? ఈ 2 శారీస్లో మీకు ఏది బాగుంది నాకు అనేది కూడా తప్పకుండా చెప్పండి ఒకసారి కామెంట్స్లో. ఇంకైతే ఇవ్వండి, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి మరిన్ని వివరాలు మీకు కనుక నచ్చితే. ఇంకా నేనైతే డిన్నర్ రొటీన్లోకి వచ్చేసాను. డిన్నర్ రొటీన్లోకి మాకు కర్రీ ఏం లేదని చెప్పాను కదా, సో తోటకూర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. ఈ తోటకూర కొంచెమే ఉంటుందండి, అంటే ఏమంటారు, పప్పులో వేసేసుకున్నంతే క్వాంటిటీ ఉంది, కానీ పప్పు అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది నైట్ టైము. ఎందుకు, కొంచెం పులుసు కూరలా చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వాటిని క్లీన్ చేస్తున్నాను. కాస్త పురుగున్న ఆకుల్లాగా ఉన్నాయన్నమాట, అవన్నీ జాగ్రత్తగా చూసి సర్దుకుంటూ ఉన్నాను. అలాగే సేమ్ మా డిస్కషన్ కూడా నడుస్తుంది అనమాట. మా అమ్మాయి అడుగుతుంది రీఛార్జ్ చేయించని. నేను టీవీకి రీఛార్జ్ చేయించలేదు, అందుకని చేద్దామని చూడిపోయాను, కానీ మళ్ళీ తర్వాత చేస్తానులే అని చెప్పేసి సర్దేసి పక్కన పెట్టేశాను ఫోను. ఇప్పుడు ఈ తోటకూరతో పాటుగా నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను. మీకు ఎలా వండుతాను అనేది చూపిస్తాను. మీకు ప్రొసీజర్ అనేది విడిగా ఉండడం తెలిసి ఉండొచ్చండి, బౌల్లో మీరు ఉడకపెట్టేసి తాలింపు పెట్టుకోవడం. అలా కాకుండా నేను ఎలా చేస్తానో ఇవాళ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి. విడిగా మనము ఓపెన్ కుకింగ్ చేస్తే కూరలోంచి వచ్చే స్మెల్ డిఫరెంట్ ఉంటుంది, ప్రెషర్ కుక్కర్లో వండితే వచ్చే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ నేను బై ఎక్స్పీరియన్స్ కుక్ చేస్తూ ఉంటే నాకు తెలిసిన ఏమంటారు ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఐడియాస్ అనమాట. తోటకూర అయితే మనం తీసుకునే ఆకును బట్టి కూడా కుక్ చేసాక వచ్చే ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందండి. కొంచెం ముదిరాకైతే ఒకలాగా ఉంటుంది, కాస్త లేతాకైతే ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అవన్నీ కట్ చేసుకున్న వాటిలో ఫస్ట్ కుక్కర్లో టమాటా వేసాను, ఎందుకంటే ఇందులో నేను ఇంకా నీళ్ళు ఏమి వేయను అనమాట. ఎందుకంటే నీళ్ళు వేసామంటే ప్రెషర్ కుక్కర్కి ఇంకా నీరు ఊరి అదంతా వాటర్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ అంతా ఎగిరే వరకు విడిగా స్టవ్ మీద ఉడికించి అదంతా మళ్ళీ దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోయి ఇంత సుత్తి లేకుండా వాటర్ అనేది యాడ్ చేయకుండా ముందు నేను అడుగుని టమాటా వేసుకుంటా. సో దట్ టమాటా ఉడకంగానే దాంట్లోంచి వచ్చే ఆవిరికి మనకి ఆకు ఉడకడానికి సరిపోయే విజిల్స్ ఒక 2 to 3 ఈజీగా వచ్చేస్తాయి. అది బై ఎక్స్పీరియన్స్ తెలియాలండి. ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఒకవేళ మీకు ఇది కొత్తగా అనిపిస్తే ఈ ప్రాసెస్ దయచేసి ట్రై చేయకండి. బట్ నేనేంటంటే కేర్ఫుల్గా కొంచెం ఆకులో ఉన్న తడి కాస్త టమాటాలో ఉండే వాటర్ సరిపోతుందని అందులో పెట్టి
కాస్త సిమ్లో పెడతాను, హై ఫ్లేమ్లో పెడతాను. కొద్దిసేపటికి అది ఆవిరి రాగానే కాస్త తగ్గించానంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ఒక 2 to 3 విజిల్స్ 4 విజిల్స్ అట్లా వచ్చాక ఆపేసేసుకోవచ్చు. ఈ లోపల మా అబ్బాయి కొంచెం దోసపిండి ఉంటే వేయి మమ్మీ అంటే వాడి కోసం దోశలు వేస్తూ ఇటుపక్క కూర కూడా చేసేస్తున్నాను అనమాట. అన్నం రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఈ లోపల తాలింపు కూడా రెడీ చేసేసుకొని ఆ కుక్కర్ని కాస్త మనం ఫ్యాన్ కింద ఉంచుకున్నామంటే నిదానంగా అది విజిల్ అనేది దిగుతుంది. మనకి తాలింపు అయిపోయే లోపల ఆ విజిల్ తీసుకొని తాలింపు మీద వేసుకుని దాంట్లో 2 మిక్స్ చేసేసుకోవచ్చు. బట్ ఇలా చేసినా కూడా ఒక్కొక్కసారి వాటర్ అనేది ఊరుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం కడిగిన ఆకులో కనుక నీళ్లు ఉంటే ప్రెషర్ కుక్కర్లో ఇలా చేసి పెట్టినా కూడా వాటర్ వేయకుండా కూడా నీరు అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు కాసేపు స్టవ్ మీద పెట్టుకుంటే ఆ నీరు అనేది ఎగిరిపోతుంది. బట్ మీకు ఈ ప్రాసెస్ ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ట్రై చేయకండి. అంటే కొంచెం ట్రిక్కీగా మనం తడి ఉందా లేదా అనే విధానంగా చూసుకోవాలి. మరి పొడి చేసేసి ఆకులు వేసినా ఆ టమాటాలు అసలు ఏం తడి లేకపోయినా దానికి ప్రెషర్ రావడానికి తడి ఏమి ఉండదు కదా. సో మనం మినిమం కొంచెం 1 స్పూన్ వాటర్ అన్న అడుగును పడేసేసి ఈ పని చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు అనమాట. నాకంటే అలవాటు అయిపోయింది, నేను ఈ ప్రాసెస్కి అలవాటు పడిపోయాను కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా చక్కగా గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా ఉడికిన తర్వాత. తాలింపులో కలిపేసేసుకున్నామంటే మీరు చపాతీలో తినాలనుకున్న అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఇంకా లాస్ట్లో మిగిలిన చిన్న గట్టిగా చేసుకున్న ఒక దోశ ఉంది కదా, దాని మీద నేను చపాతీ రోల్లాగా స్ప్రెడ్ చేసుకుని తింటూ ఉంటాను. ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ముందు కొన్ని మంచి రెసిపీస్ తోటి అలాగే టిప్స్ తోటి నా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మా పాప 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి కాస్త రిలాక్స్గా నా మైండ్తో నేను ఫ్రీగా ఆలోచించి మీకు మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ మీ అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. తప్పకుండా మీ కామెంట్స్లో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.